స్తుతి కీర్తనీయుడా ఘనమై. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా హలో, ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రెజేనమ్మా. నేను నీకు వాట్సాప్లో ఒక వీడియో పెట్టాను, ఒకసారి చూడరా? తప్పకుండా. సరే. సరే అన్నయ్య. ఇత్తువాడు తన ఇత్తనములు ఇత్తుటకు బయలుదేరును. బైబిల్లో విత్తనములు అనగా దేవుని వాక్యం. కొన్ని విత్తనాలు భూ సంబంధమైనవి, అవి భూమిలో ఎత్తబడే విత్తనాలు. కానీ దేవుడు ఒక ఉపమానాన్ని చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు, 18వ వచనం నుండి 23వ వచనం వరకు ఈ ఉపమానాన్ని చెప్పాడు. అలాగే లూకా సువార్త 8వ అధ్యాయం 4వ వచనం నుండి 15వ వచనం వరకు ఈ ఉపమానాన్ని చెప్తాడు. బహుజన సమూహం నుండి ప్రతి పట్టణము నుండి ఆయన ఎద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. ఇత్తువాడు తన ఇత్తనములు ఇత్తుటకు బయలుదేరును. అతడు ఇత్తుచుండగా కొన్ని ఇత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడిన గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను. మరికొన్ని రాతి నీళ్ళన పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయిను. మరికొన్ని ముండ్లపొదల నడుమ పడిను. ముండ్లపొదలో వాటితో మొలిచి వాటిని అణిసివేసెను. మరికొన్ని మంచి నేలను పడిను. అవి మొలిచి నూరంతలుగా ఫలించును. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. విత్తనం పడే 4 రకాల నేలలు. దేవుని వాక్యము మన హృదయం అనే నేలలో పడినప్పుడు అది ఆత్మీయ ఎదుగుదల ఇస్తుందని బైబిల్ తెలియచేస్తుంది. విత్తనం అనగా దేవుని వాక్యము. విత్తనము ఒకే రకం, కానీ వేయబడినటువంటి నేలలు అవి 4 రకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. లూకా సువార్త 8వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడగగా, ఆయన దేవుని రాజ్య మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియో చూడకయో వినియో గ్రహింపుకో ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావమేమనగా, ఇత్తనము దేవుని వాక్యం. త్రోవ పక్క నుండి వారు ఇనువారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది అనగా సాతాను వచ్చి వాని హృదయములో నుండి వాక్యమెత్తుకొని పోవును. ఇది మొదటిది, త్రోవ పక్కన పడినవారు. రెండోది రాతి నేలలో పడినవారు. 13వ వచనం. రాతి నేల నుండి వారెవరనగా, వినున్నప్పుడు వాక్యం సంతోషముగా అంగీకరించేవారు కానీ వారికి వేరులనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలంలో తొలగిపోదురు. మూడవది ముండ్ల పొదల్లో పడినటువంటి ఇత్తనం. వారెవరనగా, విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. నాలుగవది మంచి నేలను పడిన విత్తనం. వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. వారు ఎలా ఫలిస్తారంటే 100 అంతులుగా ఫలిస్తారు. 100 అంతులుగా ఫలించేవారు కావాలని దేవుడు కోరుతున్నాడు. ఈ ఉపమాన భావంలో చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. మంచి నేలలో పడిన విత్తనం వలె మొలకెత్తేవారిగా ఉండాలని
దేవుడు ఆశించి కోరుకుంటున్నాడు. ఇది ఆత్మ సంబంధమైన విత్తనం. ఆ విత్తనమే దేవుని వాక్యం. దేవుని వాక్యం అనే విత్తనం హృదయం అనే పొలములో నాటబడ్డప్పుడు, అది నూరంతలుగా ఫలించినప్పుడు, ఫలభరితమైన జీవితాన్ని చూసినప్పుడు దేవుడు బహుగా సంతోషించి ఆనందిస్తాడు. నూరంతలుగా ఫలించుదాం, దేవుని మహిమపరచుదాం.